అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మ. శివ, తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు శివ. జనసేన కరడుగట్టిన కార్యకర్త, చెంచు, నల్లమల్ల అటవీ ప్రాంతం. మా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులులు ఉంటాయి. ఆ పులి బిడ్డల లాంటి మా చెంచుల్లోకెళ్ళి నేను ఈరోజు మారుమూల అటవీ ప్రాంతం నుంచి ఇక్కడి దాకా వచ్చి, ఈ స్టేజ్ దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి నా గుండెల నిండా ధైర్యం నింపింది ఎవరంటే మన జనసేన పార్టీ అధినేత, మా చెంచుల ఆరాధ్య దేవాల్లో ఒకరైన, అంటే మేము మల్లన్నను, మా లక్ష్మీ నరసింహస్వామిని, బౌరమ్మ దేవతను పూజించుకుంటాం. ఆ తరువాత మేము పవన్ కళ్యాణ్ అన్నగారిని గౌరవించుకుంటాం. 2019లో నేను యురేనియం ఇష్యూ కోసం నేను అన్నను కలిసినప్పుడు అన్న నాకు ఇచ్చిన ధైర్యం మా సమస్యను ఆపగలిగింది. ఆ ధైర్యం వల్లే నేను గత 2019 నుంచి ఇప్పటిదాకా నేను సమస్యలపై పోరాడుతూ నాకు తోచిన విధంగా నేను సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నాను. ఆ పరిష్కార మార్గాన్ని వెతికే దానికి ముఖ్యమైన కారణం మన పవన్ కళ్యాణ్ అన్న. అన్నే కనుక నాకు ఆ ధైర్యాన్ని, అండని ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చి మీ అందరి ముందు మాట్లాడేవాడిని కాదు. అందరు అంటారు తెలంగాణలో పార్టీ అంత బలంగా లేదు అని. ఎవరు చెప్పారు? నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో గుడిసె మీద కూడా జనసేన జెండా ఎగురుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ పార్టీ, తెలంగాణ నుంచి భవిష్యత్తు కాలంలో కూడా మాలాంటి వ్యక్తులు, మేము కాకుండా మాలాంటి వ్యక్తులు తెలంగాణ శాసనసభల్లో మన జనసేన పార్టీ తరపున, జనాల తరపున సమస్యల్ని లేవదీసి ప్రభుత్వం తరపున ప్రతి జనానికి అండగా ఉంటారనడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అర్హత ఏంటంటే అడవి నుంచి ఇక్కడి దాకా వచ్చి మాట్లాడేంత ధైర్యం. నేను ఒక అనామికుడిని. 2019 ముందు నన్ను ఎవరిని కలిసినా చిన్న పిల్లోడు, ఆడేవాడు అని మాట్లాడే వ్యక్తులు ఈరోజు పోతే పలానా పార్టీ, పలానా జనసేన పార్టీ కార్యకర్త అని నన్ను గుర్తిస్తారు. గతంలో మీరెవరు అని మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు ఏదైనా సభల్లో ఉంటే పార్టీల పరంగా కాకుండా ఏదైనా ఉత్సవ సందర్భంగా ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తే మా ప్రాంతానికి ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనే విధంగా తెలంగాణలో మేము నల్లమల్ల ప్రాంతంలో ఏకంగా మేము పార్టీని అంత బలోపేతం చేసుకుంటున్నాం రోజు రోజుకి. ఇప్పటికీ మా చెంచు యువత అన్నని ఆదర్శంగా తీసుకుంటూ, అన్నతో మాకు ఫోటో దిగాలని ఉండదు, అన్నతో మేము కలిసి షేకండ్ ఇవ్వాలని ఉండదు, అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇలా నేను ఏ విధంగా వచ్చానో ఆ విధంగా ఆయన పిలిపించుకునే రోజు కోసం వెయిట్ చేస్తాం. అప్పటిదాకా మేము పార్టీ కోసం కష్టపడతాం, జనాల తరపున నిలబడతాం, సమస్యలపై మాట్లాడతామని చెప్పి మాకంత ధైర్యాన్ని నింపిన మా పవన్ కళ్యాణ్ అన్నకి మేము పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అన్న మాకు ఇచ్చిన శక్తి ఎట్లాంటిదంటే, మా కులదేవుడైనటువంటి శ్రీశైలం మల్లన్న దగ్గరికి, బౌరమ్మ దగ్గరికి వెళ్తే ఏ విధమైన శక్తి నింపుతుందో అంతకన్నా మించిన శక్తిని మాకు అన్న నింపాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో మేము ఇంకా ఇంకా తెలంగాణ నల్లమల్ల ప్రాంతం నుంచి తిరిగి తెలంగాణ మొత్తం కూడా పార్టీ కోసం మా వంతు మేము కష్టపడతామని తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించిన పవన్ అన్నకి పాదాభివందనాలు తెలుసుకుంటూ, మరొక్కసారి ప్రతి ఒక్కరు పార్టీ కోసం, మన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న కోసం కష్టపడండి. గుర్తింపుకు వాటంతటా అదే వస్తుంది. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ. విష్ణు ప్రియాంక, శ్రీకాకుళం.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనసేన కుటుంబం మొత్తంకి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు విష్ణు ప్రియాంక. ఉద్యమాలకు పోరాటాలకు పెట్టిన పేరైనటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి